ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం. జనం వాయిస్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో సోలార్ లైట్ పోలుకు అమర్చిన బ్యాటరీలను దొంగలిస్తున్న 4 దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నర్సంపేట పోలీసులు బుధవారం నర్సంపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అరెస్టు చేసిన 4 దొంగలు ఒకే కులానికి ఒకే జిల్లాకు చెందిన వారు కాగా వీరు దొంగలించిన మొత్తం 38 బ్యాటరీలు వాటిని స్వాధీనం చేసుకున్నాము. సుమారు వీటి విలువ 2,15,000. జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నిందితులు 4 కలిసి ఒక ముఠాగా ఏర్పడి సోలార్ లైట్ పోల్కు ఏర్పాటు చేసే బ్యాటరీలను దొంగతనాలకు అలవాటు పడ్డారు. చివరికి నర్సంపేట మండలంలో రాజాపేట గ్రామ శివారులో తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారణ చేయగా వారు నిందితులు తప్పులు ఒప్పుకొని తామే నర్సంపేట డివిజన్ లోని పలు బ్యాటరీలను దొంగలించామని వాటిని స్క్రాప్ చేసి జిల్లాలో అమ్ముకుంటామని ఇప్పటి వరకు సుమారు 38 బ్యాటరీలను దొంగతనాలకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో నర్సంపేట ఎస్హెచ్ఓ రఘుపతి రెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలలో గత కొంతకాలంగా ఈ సోలార్ బ్యాటరీస్ గవర్నమెంట్ పెట్టినటువంటి సోలార్ లైట్కి సంబంధించినటువంటి గ్రామాలలో పెట్టినటువంటి ఈ లైట్స్ బ్యాటరీస్ దొంగతనాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఈ మహేశ్వరం, మాంజీతండ, ఇటిక్యాలపల్లి, మాదనపేట తదితర గ్రామాల్లో 14 గ్రామాల్లో కంటిన్యూగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అలాగే చంద్రరావుపేటలో, కానపూర్లో కూడా దొంగతనం చేశారు. వీటి మీద సిఏ గారు రఘుపతి రెడ్డి గారు, ఎస్ఐ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్టీని ఏర్పాటు చేసి ఈ దొంగల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకోనైనది. ఈ దొంగలు మా సంపత్, మహేష్ మరియు సాంబారాజు అని 4 పాలకుర్తి, జబ్బర్గఢ్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ళు నైట్లో వచ్చి రెక్కి నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆటోల మీద తరలించేవారు. కరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు. ఇక ఈ అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి సోలార్ ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు రెడ్డి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశాము.